469 పాట సంఖ్య 469. పాత పాటల ఉత్సవం 466. దేవుని మహిమా మందిరం. దేవుని మహిమా మందిరము యాజకుల ఆరాధనాలయం, యాజకుల ఆరాధనాలయం. దేవుని మహిమా మందిరము, దేవుని మహిమా మందిరము. అదియే మోరియా గోల్గొతా కొండయు, అదియే మోరియా గోల్గొతా కొండయు. ఈసాకు బలియా వనస్థలమును, అదియే మోరియా గోల్గొతా కొండయు. ఈసాకు బలియా వనస్థలమును. మదే మదే దేవుని మహిమా మందిరము, దేవుని మహిమా మందిరము. యాకోబు బలిష్ఠుని నివాసమదియే, యాకోబు బలిష్ఠుని నివాసమదియే.
పరలోకపు గది నీయదే పరలోకపు గది నీయదే దేవుని మహిమామందిరం దేవుని మహిమామందిరం సీనాయి కొండపై మోషేకు చూపిన సీనాయి కొండపై మోషేకు చూపిన పరలోక ప్రత్యక్షపు గుడారమదియే సీనాయి కొండపై మోషేకు చూపిన పరలోక ప్రత్యక్షపు గుడారమదియే అగ్ని వంటి ఆకారమున్న స్థలమది అగ్ని వంటి ఆకారమున్న స్థలమది దేవుని మహిమామందిరం దేవుని మహిమామందిరం దావీదు దేవుని గుడారమదియే దావీదు దేవుని గుడారమదియే తేజో మహిమా నిలసు నివాసము దావీదు దేవుని గుడారమదియే తేజో మహిమా నిలసు నివాసము ప్రభుని ప్రతిష్ఠిత పర్వతమదియే ప్రభుని ప్రతిష్ఠిత పర్వతమదియే దేవుని మహిమామందిరం దేవుని మహిమామందిరం యెహోవా పట్టణము పాదపీఠ స్థలము యెహోవా పట్టణము పాదపీఠ స్థలము ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోనదియే యెహోవా పట్టణము పాదపీఠ స్థలము ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోనదియే సిగురు మహిమము క్షణమాగునగదా సిగురు మహిమము క్షణమాగునగదా దేవుని మహిమామందిరం దేవుని మహిమామందిరం తాజీవరాలతో నిర్మింపబడుతున్న తాజీవరాలతో నిర్మింపబడుతున్న యేసుని మానస మందిరమదియే తాజీవరాలతో నిర్మించబడుతున్న యేసుని మానస మందిరమదియే పెళ్ళి కుమార్తె సంగము అదియే పెళ్ళి కుమార్తె సంగము అదియే దేవుని మహిమామందిరం దేవుని మహిమామందిరం కలహించుటమని కలసి వెళ్ళేదాము కలహించుటమని కలసి వెళ్ళేదాము హెబ్రోను దేవుని మహిమామందిరముకు కలహించుటమని కలసి వెళ్ళేదాము హెబ్రోను దేవుని మహిమామందిరముకు మన దుఃఖ దినములు సమాగమగును మన దుఃఖ దినములు సమాగమగును దేవుని మహిమామందిరం దేవుని మహిమామందిరం మునుపటి మహిమను నిలిచిన మహిమ
పాత పాటల పుస్తకంలో 612, కొత్త పాటల పుస్తకంలో 625, పాత పాటల పుస్తకంలో 612. పల్లవరపు కొండల పైన ప్రభు చూపిన దర్శనమందు. పల్లవరపు కొండల పైన ప్రభు చూపిన దర్శనమందు. పల్లవరపు కొండల పైన పరలోక దర్శనము. పల్లవరపు కొండల పైన ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి, తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి, మారాను కోరిన శ్రమలున్న కానాను మారాను కోరిన శ్రమలున్న కానాను పురముకు చేరుదము. పల్లవరపు కొండల పైన ప్రభు చూపిన దర్శనమందు. పల్లవరపు కొండల పైన పరలోక దర్శనము. పల్లవరపు కొండల పైన పరలోక దర్శనము. అపోస్తుల బోధ సహవాసము ప్రభు వల్ల, సాధన జీవితము సంఘ దర్శనమును మూలం. అపోస్తుల బోధ సహవాసము ప్రభు వల్ల, సాధన జీవితము సంఘ దర్శనమును మూలం. ఈ ఆత్మీయలందరూ కొనసాగెదము తుఫానులలో. ఈ ఆత్మీయలందరూ కలిగి ఈ పాప సముద్రము దాటెదము. పల్లవరపు కొండల పైన ప్రభు చూపిన దర్శనమందు. పల్లవరపు కొండల పైన పరలోక దర్శనము. పల్లవరపు కొండల పైన పరలోక దర్శనము. విశ్వాసము ప్రేమ నిరీక్షణ నిలచునని, అపకారము మాని లంబమును విడచెదము. విశ్వాసము ప్రేమ నిరీక్షణ నిలచునని, అపకారము మాని
డంబమును విడచెదము సోదర ప్రేమలేనితో వ్యర్థులము మనమిలో సోదర ప్రేమలేనితో ప్రోగెడి తాళము వలెనుండెదము పల్లవరపు కొండలపైన ప్రభుత్వ దర్శనమందు ఆహా పల్లవరపు కొండలపైన ఆహా పల్లవరపు కొండలపైన పరలోక దేవుని చేతమును ఎరిగి జీవించెదము ప్రభు చేతము కొరకు చెల్లించెదము ప్రియము దేవుని చేతమును ఎరిగి
తంబుర సితారతో పాట సంఖ్య చూడండి. తంబుర సితారతో మా ప్రభుని పాట సంఖ్య చూడండి. పాట సంఖ్య 193. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మమ్ము సృష్టించిన, తన నివాసముగా మమ్ము సృష్టించిన నాదుని పొగడెదము. తుది గానము చేసెదము, నాదుని పొగడెదము. తుది గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆది ఆదాము మరణ శాసనము మా శరీరముల్ ఏలుచుండగా, ఆది ఆదాము మరణ శాసనము మా శరీరముల్ ఏలుచుండగా, అమరుడవై ప్రభు భువికే తెల్చి, అమరుడవై ప్రభు భువికే తెల్చి, మరణపు ముల్లు విరచి మరణము గెలచిన మా ప్రభువా. మరణపు ముల్లు విరచి మరణము గెలచిన మా ప్రభువా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, తన ఆలయముగా చేసిన ప్రభుకు, తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమా ఘనత సియోనులో ఆర్పించెదమెప్పుడు. స్తుతి మహిమా ఘనత సియోనులో ఆర్పించెదమెప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి, నరకపు శిక్ష తొలగించే మా నుండి. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి, నరకపు శిక్ష తొలగించే మా నుండి. పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు, పరిశుద్ధులతో
ఇంటికి తీస్తే పునాది సజీవమైన రాలే ప్రజలు ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి ఆద్యంత రహితోడై మోక్షపురికి ఆద్యంత రహితోడై తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము మన్నైనాలి వెనుకటి వలనే మరలా భూమికి తాపక చేరు మన్నైనాలి వెనుకటి వలనే మరలా భూమికి తాపక చేరు మానవ సంపద కీర్తి మహిమలు మానవ సంపద కీర్తి మహిమలు గతించిపోనిలా సియోను మరువకుని ప్రభుని గతించిపోనిలా సియోను మరువకుని ప్రభుని తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము లెబనోను వీడి నాతో రమ్ము లోకపు ఆశలు గతించిపోవును లెబనోను వీడి నాతో రమ్ము లోకపు ఆశలు గతించిపోవును హెర్మోను గెత్సెమని గొల్గొత దాటుతూ హెర్మోను గెత్సెమని గొల్గొత దాటుతూ హెబ్రోను చేరుదాము ప్రభువును ఆరాధించెదము హెబ్రోను చేరెదము ప్రభువును ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తన నివాసముగా బహు సృష్టించిన తన నివాసముగా బహు సృష్టించిన నాదుని పొగడెదము కాలము చేసెదము నాదుని పొగడెదము స్తుతి గానము చేసెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము బైబిల్ పల్లవి పాడుకుందాం. ఈ సంవత్సర వాగ్దానం 2025 వాగ్దానం దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెను. ఈ టూను మరి మొదట ఆగస్టిన్ పాడగానే ఇది ఫస్ట్ నుంచి మేము నేర్చుకున్నాం. మరి ఇది ఎట్లుంటుందో తప్పుగా అపార్థం చేసుకోకుండా దీన్ని అంగీకరించేదానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తుంటున్నాను. ఈ 2025 వాగ్దానం దేవునికి తగినట్టుగా మీరు
నడచుకొనవలయును. దేవునికి తగినట్టుగా మీరు నడచుకొనవలయును. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. దేవునికి తగినట్టుగా మీరు నడచుకొనవలయును. దేవునికి తగినట్టుగా మీరు నడచుకొనవలయును. అప్పటి దినాల్లో హెబ్రోన్ కాన్వకేషన్లో పాటలు పాడేవాళ్ళు. హెబ్రోన్ స్టైల్లో వేరే ఉండేది. సౌండ్ చూడ. హలో హలో ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హెబ్రోన్ స్టైల్ ఒక రకం ఉండేది, కడప స్టైల్ ఇంకో రకం ఉండేది, గుంటూరు ఇంకో రకం ఉండేది. ఎవరి యొక్క ఆ ప్రాంతం యాసను బట్టి వాళ్ళు పాడుకుంటారు. కాబట్టి అందరిది రైటే. గమనించండి, స్థలాలు పోకుండా దగ్గర కూర్చోండి. ఉన్న స్థలం ఇరుకు, ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు కనుక దగ్గర రండి. అక్కడ ఎవరో ఒకరు రండి ముందుకు. మీరు ఎంత వరుసల్లో ఉండండి, దగ్గరగా ఉండండి. ఇప్పుడు మన మధ్యలో తిరుపతి నుంచి వచ్చిన దైవసేవకుడు అన్న మరి చిరంజీవి అన్న గారు ఉన్నారు. వాక్యాన్ని అందిస్తారు. వాక్యం వినేటప్పుడు దయచేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే సైలెంట్ పెట్టుకోండి. ఎందుకంటే సెల్ మోగితే ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. అన్న రండి. అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ వస్తుంటున్నాను. ఈ సహవాసము నెలకొకసారి కాకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము పేర్లు, అది అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, షూట్ చేసుకోండి. దాంట్లో నెంబర్లు ఉన్నాయి. ఈ నెలంతా కూడా ఒకరొకరిని పలకరించుకుందాం. నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ అన్నట్టుగా కాకుండా ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి నెంబర్స్ షూట్ చేసుకోండి, పలకరించుకుందాం. అన్న ఎట్లున్నారు, క్షేమంగా చేరినారా, ఎట్లున్నారు, పరిచర్య ఎట్లా జరుగుతుంది, ఒకరినొకరిని ఆదరించుకుందాం, ధైర్యపరచుకుందాం, బలపరుచుకుందాం, ప్రేమించుకుందాం, సహాయం చేసుకుందాం. పోయిన నెల్లూరులో కలిసినాం, మళ్ళీ ఇప్పుడు ఒకరు మొక్కలు ఒకరు చూసుకుంటాం. అట్లా కాకుండా మన పరిచర్యను అభివృద్ధి పరచుకోవటానికి అందరి సలహాలు అవసరం. ఒకవేళ నేను ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే దయచేసి నన్ను క్షమించండి. పరిచర్య దేవుడు కాదు, దేవుడే పరిచర్య. నా మాట ఇంకోసారి చెప్తున్నా, పరిచర్య దేవుడు కాదు, దేవుడే పరిచర్య. దేవుని మీద ఆధారపడదాం, దేవుని మనసు కలిగి ఉందాం, దేవుని రాజ్యాన్ని, ఆయన నీతి కొరకు ప్రయాసపడతాం. అన్న సన్నగా ఉన్నాడు, బలమైన వర్తమానం ఇస్తాడు అనుకోవద్దండి. నాకు ఈ మధ్యకాలంలో అన్నోళ్ళు దయదలిచి ఈయన ఎంత మాత్రం అనేది నన్ను పరీక్షిస్తున్నారో.
నాకు తెలుసు, వీళ్ళ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. అయినా కూడా తప్పులు ఉంటుంది. ఎవరు బైబిల్ పండితులు ఇక్కడ పిహెచ్డీలు ఎవరు చేయలేదు, పొరపాట్లు ఉంటాయి. అది భూతద్దంలో పెట్టుకొని చూడొద్దండి, భూతద్దంలో పెట్టుకొని చూడొద్దండి. క్షమించండి, సరి చేసుకుందాం, వ్యక్తిగతంగా మాట్లాడుకుందాం. దేవుని వాక్యంలో నుంచి 113 కీర్తన 113. తొమ్మిది వచనాలు ఉన్నాయి, మార్చి చదువుకుందాం. కీర్తన గ్రంథము 113. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడు దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారులు సంతోషము గల తల్లులుగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధులకు దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి ఈ స్థలంలో కూడా మీరు మమ్మల్ని నాయన సమకూర్చినారు. నాయన మీరు మా ఎడల జరిగించినటువంటి ఎన్నో గొప్ప కార్యాలు, నాయన అద్భుతమైన కార్యాలన్నిటిని బట్టి మేము స్తుతిస్తుంటున్నాను. మేము నిన్నటి వారము ఈరోజు కూడా మా ఆయుష్కాలాన్ని పొడిగించి సజీవులుగా ఉంచి, సజీవుడైనటువంటి మా రక్షకుడు, సజీవమైనటువంటి మమ్మల్ని విమోచించినటువంటి జీవమునకు అధిపతి అయినటువంటి యేసు ప్రభు నామంలో నాయన ఉదయకాల సమయంలో మీ దాసులతో కలిసి నాయన తండ్రి కొంత వాక్యాన్ని ధ్యానించటానికి మీ కృపను, స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని మీ నామమును బట్టి మాకు దయచేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి ఆరాధించి బ్రతిమలాడి వేడుకుంటూస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ అధ్యాయము ఆరాధనకు సంబంధించింది. ఈ అధ్యాయము ప్రతి సమస్యకు పరిష్కారము ఈ అధ్యాయంలో ఉంది. ప్రతి సమస్యకు, ప్రతి వ్యక్తికి, ప్రతి సంఘానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి, ప్రపంచమంతా కూడా ఈ అధ్యాయంలో మనము ధ్యానిస్తే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా ఆయన మాట్లాడతాడు. ఈ అధ్యాయాన్ని అట్లే మనసు పెట్టుకుందాం. ఎందుకంటే ప్రతి దానికి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు తెలియచేసుకోండి అంటాడు. కాబట్టి మనం ప్రార్థనకు వెళ్ళటానికి మునుపు ఈ అధ్యాయాన్ని నేను ఎందుకు చదివి వినిపించానంటే, స్తుతించాల. ఈ అంత్య దినాల్లో, అపాయకరమైనటువంటి దినాల్లో మనం దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. ప్రార్థన కంటే కూడా స్తుతించడము ఎక్కువగా మనము నేర్చుకోవడము చాలా మంచిది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ఆ ఒక్క మాట ఎవరైనా చదివి వినిపిస్తారా? కొద్దిగా సహకరించండి. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గము ఏదీ లేదు. కాబట్టి ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఆయన మనతో ఈ సేవకుల మీటింగ్లో, ఈ మొదటి వర్తమానంలో కొన్ని మాటలు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, ఎహెజ్కేలు 3,
3వ అధ్యాయము 10, 11 వచనాలు చదువుతారా? యెహెజ్కేలు 3వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పు అన్నిటినీ చెవులార విని నీ మనస్సులో ఉంచుకొని బయలుదేరి ఏమంటున్నాడు? చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. నా జనులు ఎందుకనలేదు దేవుడు? చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజల్ని నా జనులు ఐగుప్తు దాసత్వంలో ఉన్నారు, వారిని విడిపించటానికి, వారిని రక్షించటానికి, వారిని కాపాడటానికి, వారిని ఆదుకోవటానికి, వారిని పరామర్శించటానికి ఎన్నిసార్లు అని ఉంటాడు బైబిల్లో. ఇక్కడ నీ జనులు అంటున్నాడు, యెహెజ్కేలుతో చెప్తున్నాడు. ఎంత విసిగిపోయి ఉంటే ఆ మాట అంటాడు దేవుడు మన ఎడల. మానవుని చేసినటువంటి దేవునికి విరోధమైన క్రియలు, ప్రవర్తన, ఆలోచనలు, తలంపులు, ఊహలు ఇవన్నీ కూడా దేవుడు చూచి నీ జనులు యొద్దకు కోప్పడి దేవునికి ఎంత ప్రేమిస్తాడో అంతగా ఆయన దుఃఖపడేవాడుగా ఉన్నాడు. నరపుత్రుడా అంటున్నాడు. మొట్టమొదట 2వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. యెహెజ్కేలు 2 మొదటి వచనం. నరపుత్రుడా, ఫస్ట్ నువ్వు ఏం చేయాలా? ఇక్కడ నరపుత్రుడా అనే దగ్గర సేవకుడా అని పెట్టుకుందాం, పరిచారకుడా అని పెట్టుకుందాం. చదువుదాం. సేవకుడా నువ్వు మొట్టమొదటి ఏం చేయాలి? చక్కగా నిలబడి పొంగిపోవద్దు, పొంగిపోవద్దు, కలిసిపోవద్దు, నిరసించిపోవద్దు. నువ్వు ఫస్ట్ గెటప్, ఫస్ట్ నువ్వు చక్కగా నిలబడు. నేను కొన్ని మాటలు నీతో చెప్పాలనుకుంటున్నా, కొన్ని విషయాలు నీతో చెప్పాలనుకుంటున్నా. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మొదట నువ్వు ఫస్ట్ నిలబడు. పండుకోవద్దు, కూర్చోవద్దు, వంగిపోవద్దు, కృంగిపోవద్దు, అలసిపోవద్దు, వేసారిపోవద్దు. ఫస్ట్ నువ్వు చక్కగా నిలబడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? 5వ అధ్యాయం 2వ అధ్యాయము 5వ వచనం, క్షమించండి, 2వ అధ్యాయము 5వ వచనం. నరపుత్రుడా, నువ్వు నరపుత్రుడా అనేటప్పుడంతా కూడా మన పేరైనా పెట్టుకుందాం, సేవకులుగా మనం సేవకుడా అనుకుందాం, పరిచారకుడా అనుకుందాం, అట్లా పెట్టుకొని చదువుకుంటే బాగుంటుంది. చదువు నాన్న. నువ్వు ఎక్కడుండవు? బ్రహ్మదండి చెట్లలోనూ ముళ్ళ తుప్పల్లో తిరుగుతున్నావు. ముళ్ళ మధ్య తేళ్ల మధ్య వీళ్ళు ఎవరండి? అనిలా కానే కాదు, మన సంఘస్థులే. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడుండారు? బీజేపీ వాళ్ళు మన రక్త సంబంధులు, మన సంఘస్థులే. వాళ్ళు ఎక్కడో ఉండారని వాళ్ళ గురించి మనం ఓహోని ప్రార్థన చేస్తాం. మన పక్కనే ఉండరు, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ముళ్ళ తుప్పులు తేళ్ల మధ్యలో నువ్వు నివసిస్తున్నావు. జాగ్రత్త. నీ సేవ విషయంలో, నీ పరిచర్య విషయంలో, నువ్వు పాడే పాట, నువ్వు చెప్పే వాక్యం, నువ్వు ఇచ్చే కానుక, నువ్వు చూపే ప్రేమ, నువ్వు ఆదరించే విధానము, నువ్వు ఓదార్చే విధానము, ఇవన్నీ నీకు వంటబట్టాలంటే ఫస్ట్ నువ్వు చక్కగా నిలబడు. నువ్వేం చేయాలా? ఫస్ట్ నువ్వు చక్కగా నిలబడు. 8వ వచనం చదవండి. ఇప్పుడు 2వ అధ్యాయం 8వ వచనం. వారు తిరుగుబాటు చేసినట్టుగా నువ్వు చేయక. ఇది ఏసన్నోళ్ళు లేకపోతే బ్రదరన్స్ వాళ్ళు చెప్తే బాగుంటుంది. బక్సింగ్ గారు, హెబ్రోను వాళ్ళు తిరుగుబాటు చేసినట్టుగా నువ్వు చేయక. మనం తిరుగుబాటుకే కదా అలవాటు పడిపోయాం. ఇప్పుడు తిరుగుబాటు, లోబడి నొల్లనటువంటి స్వభావం, వారు చేసినట్టుగా నువ్వు చెయ్యొద్దు.
నీ పరిచర్య ఫలించాలంటే, నీవు ఆత్మలో వర్ధిల్లాలంటే, నీ సంఘము 2 కావచ్చు, 3 కావచ్చు, 5 మంది కావచ్చు, 10 మంది కావచ్చు, నీకు సంఘం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వారు తిరుగుబాటు చేసినట్టుగా నువ్వు చేయొద్దు. ఆ కుటుంబం ఉన్నట్టుగా నీ కుటుంబం ఉండకూడదు. ఆ సంఘంలో ఉన్నట్టుగా నీ సంఘంలో ఉండకూడదు. ఇక్కడ మంది ప్రాముఖ్యం కాదు, లేకపోతే 4 గోడలు ప్రాముఖ్యం కాదు. దేవుని మంద. వాళ్ళు చేసినట్టుగా నువ్వు చేయొద్దు, వాళ్ళు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడకూడదు, వాళ్ళు చూసినట్టుగా నువ్వు చూడకూడదు, వాళ్ళు ఆలోచించినట్టుగా నువ్వు వాళ్ళు తినేటట్టుగా నువ్వు తినకూడదు, వాళ్ళు ఇచ్చేటట్టుగా నువ్వు చేయకూడదు. ఇంకెన్నైనా దాంట్లో మన పేరు పెట్టుకొని మనం జతపరుచుకుంటా పోతా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంతైనా మాట్లాడతాడు. అయితే ఇక్కడ అంటున్నాడు 17వ వచనం, 3వ అధ్యాయము 17వ వచనం. ఓ సేవకుడా, ఇశ్రాయేలీలకు కావలివానిగా నిన్ను నేను నియమించున్నాను. నేను చెప్పే మాటలు, నా నోటి మాటలు నువ్వు ఎట్లా నిర్లక్ష్యంగా తీసుకోవద్దు, కేర్లెస్గా తీసుకోవద్దు, చులకనగా తీసుకోవద్దు, ఆషామాషిగా తీసుకోవద్దు. సేవకుల మీటింగ్కి ఎందుకు వస్తున్నామంటే ఆసక్తితో రావాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఉంటుంది. రోమపత్రిక 12వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఆ శక్తి విషయంలో మాంజులు కాకుండా ఆత్మలో తీవ్రత కలిగి నిరీక్షణలో ఆనందిస్తూ శ్రమల యందు ఓర్చుకుంటూ ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండమంటాడు అక్కడ. కాబట్టి నేను చెప్పే మాట చులకనగా తీసుకోవద్దు. నేనంటే నేను కాదు, దేవుడు చెప్తున్న మాట. నువ్వు వస్తున్నావు, పోతున్నావు, సేవకుల మీటింగ్కి వస్తున్నావు, పోతున్నావు. అదేదో ఇది నేను నాకు వర్తమానం ఇచ్చినప్పుడు కూడా ఒక చిన్న సందర్భం దేవుడు నాకు గుర్తు చేసి చెప్తూ వచ్చినాను. ఏంటంటే సర్కస్లో బఫూన్ ఉంటాడు. వాడు నవ్విపించేదానికే, కవ్వించేదానికి, నవ్వించేదానికి, మనుషుల్ని అట్రాక్ట్ చేసేదానికే వాడిని దింపుతారు రంగంలోకి, ఆ బఫూన్ గాడిని. వాడు షర్టు, వాడు ప్యాంటు, వాడు ముక్కు, వాడు బొగ్గలు, వాడు తల మీద టోపీ అంతా కూడా ఎట్టుంటుందంటే అస్సలు సన్నివేశాన్ని మర్చిపోయి వాడి మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టేస్తాం. అట్లా ఈ అంత్య దినాల్లో సేవకులు బఫూన్ లాగా ఉండకూడదు. ఆసక్తి ఉండాలా, ఆత్మలో తీవ్రత ఉండాలా, నిరీక్షణ కలిగి జీవించాలా, మనకొచ్చే శ్రమల యందు పట్టుదల ఓర్చుకోవాలా, ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నా మాటలు నువ్వు చులకనగా తీసుకోవద్దు, ఇది హెచ్చరికగా తీసుకో. అది ఆ మాట చదువున్నాను. హెచ్చరిక, వార్నింగ్, హెచ్చరిక. నువ్వు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. ఈ అంత్య దినాలు వర్తమానాలన్నీ ఎట్టుండాలంటే సంఘానికి హెచ్చరికలే ఉండాలి. హెచ్చరికలు, గద్దింపులు, వార్నింగ్లే ఉండాలి. వర్షిప్ మెసేజ్ కానీ, ప్రేయర్ మీటింగ్ కానీ, బైబిల్ స్టడీ కానీ. లేకపోతే దేవునికి లెక్క చెప్పాలా. ఇంతకాలం ఎట్లా గడిపేసినాం, నవ్వించినాం, కవ్వించినాం, ప్రేమ విందులు పెట్టినాం విశ్వాసులకి, రకరకాలుగా వాళ్ళతో మనం కలిసిపోయినాం, వాళ్ళు మనతో కలిసిపోయినారు, సంఘమంతా కూడా లోకంలో కలిసిపోయింది. వాళ్ళకు మనకు అంతే తేడా, ఎంత ఆవగింజంత. వాళ్ళు సీరియల్ చూసినట్టుగా మనం కూడా చూస్తూ ఉన్నాం. నిజం ఒప్పుకుందాం, దొంగాట్లు, దొంగ ఆలోచనలు వద్దు మనకు. వాళ్ళతో మనం చేస్తున్నాం, వాళ్ళు మాట్లాడినట్టుగా మనం మాట్లాడుతున్నాం, వాళ్ళు ఆచారాలు చేసేట్టుగా మనం కూడా బిడ్డకు వెంట్రుకలు తీస్తున్నాం, ఆ బజ్జిపూ తినిపిస్తూ ఉన్నాం స్పూన్తో. సంఘాల్లో లేవా? సంఘాల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. పెళ్లి సంబంధాలన్నీ ఇప్పుడు చర్చల్లో వచ్చేసినాయి. చర్చ ఏడా అమ్మాయిని చూడాలంటే చర్చికి వచ్చేనా, ఆడ చూసుకుందాం. చర్చిలో నా పెళ్లి సంబంధాలు చూసేది. కొద్దిగానే తేడా ఉంది. హెచ్చరికగా తీసుకుందాం, వార్నింగ్గా తీసుకుందాం. దేవుడు నీ ప్రజలు అంటున్నాడు. నా ప్రజలు అనాల్సిన దేవుడు నీ ప్రజల యొద్దకు పోయి వాళ్ళు వినినా వినకపోయినా 2 గుంపులు ఉన్నారు ఇక్కడ. ప్రతి చోట కూడా 2 గుంపులు ఉన్నారు. వినేవాళ్ళు ఉన్నారు, వినని వాళ్ళు ఉన్నారు. పెడచెవి పెట్టి
కొంతమంది పరిగేరుకోవటానికి వస్తారు. ఈయనేమైనా వాక్యాన్ని రాంగ్ చెప్తాడా, తప్పుదారిలో చెప్తాడా, దాన్ని పట్టుకొని ఆ పరిగి ఏరుకొని సంచిలో వేసుకుంటారు, బైబిల్ సంచిలో. ఆడపోయి ఇంటికి పోయి ఫోన్లో చేసుకొని అన్నా ఆయన ఇట్లా చెప్పినాడే ఎట్టది. ఈ పరిగేరుకునేది వద్దు, విమర్శ వద్దు. నాకంటే యేసురత్నం అన్న చాలా గొప్పవాడు, చాలా ఆత్మీయుడు, మంచి సేవ చేస్తున్నాడు, మంచి మనసు కలిగినవాడు, మంచి ప్రేమ కలిగినవాడు, ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు. ప్రతి ఒక్కరిని ఒకరు ఇట్లా అనుకుంటే సమస్య ఉండదు. ఇది ఆ దినాల్లో ఉన్నింది, ఈ దినాల్లో లేదు. అందుకే హెచ్చరిక. నా మాటలు వినేవాళ్ళు ఉన్నారు, వినని వాళ్ళు ఉన్నారు. ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, తేళ్ల మధ్యలో నువ్వు ఉంటున్నావు, నువ్వు సేవ చేస్తుంటున్నావు. అటువంటి వారి మధ్యలో నువ్వు ఎట్టుండాలంటే ఎట్టుండాలా? హెచ్చరిక చెప్పేవాడుగా. ప్రతి విషయంలో కూడా ఆసక్తి ఉండాలా, ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలా. బైబిల్లో ఒక మాట ఉంది, ఎక్కడంటే చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 16:13. వేరే ఎవరైనా కూడా చదవండి, ఒకే బ్రదర్ కాదు, చదువుకుందాం కలిసి. నేను కూడా చదువుతా అప్పుడప్పుడు. లోకములో అయ్యయ్యో మధ్యాహ్నం కూడా భోజనం ఉంది. ఇప్పుడు 3 ఇడ్లీ తిన్నాము, కొద్దిగా పొంగల్ తిన్నాము, సాంబారు చట్నీ అన్నీ కూడా బాగున్నాయి. కొద్దిగా గట్టిగా చదివితే బాగుంటుంది. లోకములో యోహాను సువార్త 16:33 అనా? 16:33 అయితే ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుము, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఈ ధైర్యము మనకిచ్చేవాడు ఎవరంటే లోకాన్ని జయించినటువంటి వాడు. ఈ లోకములో మనకు ఏం కలుగుతుంది అంటున్నాడంటే, ఈ అంత్య దినాల్లో శ్రమలు కలుగుతాయి. శ్రమలు వస్తాయి, మీకు సేవకుడా శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానం వస్తుంది. భరించాలా వాటన్నిటినీ, ఎందుకంటే ప్రభువు నిమిత్తం. ఆయన లోకాన్ని జయించాడు, జీవపు డంబాన్ని జయించాడు, నేత్రాశని జయించాడు. కాబట్టి నువ్వు జయించాలంటే నీకు శ్రమలు వస్తాయి. నువ్వు ఎన్నుకున్నది ఇరుకు మార్గం, విశాల మార్గం కాదు. కాబట్టి లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు ధైర్యం తెచ్చుకోమంటున్నానంటే, నేను లోకాన్ని జయించాను, లోకంలో ఉన్న వాటి అన్నిటి మీద నేను విజయం పొందాను. కాబట్టి నా అడుగుజాడల్లో, నా పని కొరకు, నా పరిచర్య కొరకై, నా నిమిత్తము నువ్వు నాగటి మీద చేయిబెట్టావు. కాబట్టి నన్ను మాదిరిగా తీసుకో. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, శ్రమలు మనకు వస్తాయి తప్పకుండా. 2 రకాల శ్రమలు ఉంటాయి. శరీరంతో చేసే శ్రమలు, శరీరాన్ని ఆస్పదంగా చేసుకొని శోధన జయించలేక, పరీక్షల్లో పాస్ కాలేక లోబడిపోవడము, ఇది శరీర సంబంధమైన పాపంతో కూడినటువంటి శ్రమలు. ఇది నరకానికి తీసుకెళ్తుంది. అయితే దేవుని కొరకు కొన్ని శ్రమలు అనుభవించాలి. 2వ రకం శ్రమ ఏంటంటే దేవుని కొరకు శ్రమ పడడం. ఈ అంత్య దినాల్లో దేవుని పని కొరకు నియమించబడినటువంటి మనము దేవుని కొరకు శ్రమ పడడం నేర్చుకోవాలి. దేవుని పరిచర్య కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని స్వార్థ కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని స్వరక్తం ఇచ్చినటువంటి విశ్వాసుల కొరకు మనము శ్రమ పడటము నేర్చుకోవాలి. కాబట్టి తెలుసుకో అంటాడు. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. 2వ తిమోతి 3:1 అంత్య దినములు అపాయకరమైనటువంటి దినములు వచ్చునని తెలుసుకొనుము. అలాగున మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు చాలన్న. కాబట్టి తెలుసుకో, ఇది అంత్య దినాలని తెలుసుకో.
మనుషులు ఎటువంటి వారు అనేది స్వార్థపరులని తెలుసుకో, ధనాపేక్ష కలిగినటువంటి వారని తెలుసుకో, బింకములాడువారని కూడా తెలుసుకో. మన మధ్యలో ఉండేవాళ్ళు, మన సంఘానికి వచ్చేవాళ్ళు, ఇట్లాంటి గుణలక్షణాలు కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకో అంటాడు. మనం ఏం చేస్తామంటే నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా మనము చెప్తూ ఉంటాం. మనకేం తెలియదు, వాస్తవానికి ఏమీ తెలియదు మనకు. మరియా తెలుసు, మరియకు చాలా విషయాలు తెలుసు. అయితే మార్తకు తెలియదు. ఆమె విస్తారమైన పనులు పెట్టుకునింది. మరి అది యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటల్లో ఆ వాస్తవాన్ని, ఆ సత్యాన్ని, ఆ ప్రేమను, ఆ కనికిరాన్ని, ఆ దయను, ఆయన మాటల్లో జీవం ఉందని ఆమె తెలుసుకోవటానికి ఇష్టపడింది. ఈ దినాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అది ఆయా సమయాల్లో దేవుని చేత అభిషేకించబడినటువంటి సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం అంగీకరిస్తాం, దానికి లోబడదాం. తిరుగుబాటు చేయొద్దండి. ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసినట్టుగా నువ్వు చెయ్యొద్దు అంటాడు. దేవుని వాక్యం పైన తిరుగుబాటు చేయొద్దు, దేవుని దాసుల మీద తిరుగుబాటు చేయొద్దు, దేవుని సంఘాల పైన తిరుగుబాటు చేయొద్దు, విశ్వాసుల మీద తిరుగుబాటు చేయొద్దు. కాబట్టి తెలుసుకొనము, ఇది అంత్య దినాలు. స్వార్థప్రియులు, బింకములాడేవారు, ధనాపేక్ష కలిగినటువంటి వారు ఉన్నారు కాబట్టి దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తారు, స్వార్థాన్ని ప్రేమిస్తారు, అబద్ధాలు చెప్పి కూడా సంఘాన్ని మెప్పిస్తారు, ఒప్పిస్తారు. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని తప్పించునుగాక. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనము. ఈ శ్రమలు లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నట్టు చెప్పిన దేవుడు ఏమంటున్నాడంటే, రోమపత్రిక 8:18. ఆయన ప్రత్యక్షమయ్యేటప్పుడు కలిగే దానికి ముందు మనకు కలిగే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. అది చెప్పుకోవాల్సినంత శ్రమలేం మనం ఎవ్వరు కూడా అనుభవించడం లేదు. మన పితరులైనటువంటి వారు, అపోస్తలులైనటువంటి వారు శ్రమలు ఎంత భయంకరంగా శ్రమలు అనుభవించారు. రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, నూనెలో వేయబడ్డారు, తలకిందులుగా సిలువ వేయబడ్డారు. ఎంత భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ వచ్చారో తెలుసా? కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పటి కాలపు శ్రమలు అవి ఎన్నదగినవి కావు. దాన్ని మనం ఏదో ఊహించుకొనన్నా, నా పరిస్థితి నీకేం తెలుసన్నా, నా కష్టం నీకేం తెలుసన్నా, నా బాధ నీకేం తెలుసన్నా అని నిరుత్సాహపడుతూ ఉంటాం. తెలీదు, నిజంగా ప్రసాద్ రెడ్డి నాకు తెలుసు, నా కష్టం ఆయనకి తెలీదు అని ఆ మీటింగ్ పెట్టుకుంటావా అంటాడు. పెట్టుకోవాలని ఆశ ఉంది. నా పరిస్థితులు అన్నకు తెలియదు. కాబట్టి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావంటాడు. శరీరాన్ని ఆశ్రయం చేసుకొని మనం కొన్ని పాపాలు చేస్తాం, శ్రమలు కొని తెచ్చిపెట్టుకుంటాం. కీర్తన 119:67లో ఒక మాట ఉంది. 119, శ్రమ కలుగక మునుపు నేనేం చేశాను? త్రోవ విడిచిపెట్టాను, ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను. కాబట్టి శ్రమలు ఎందుకు వస్తాయంటే త్రోవ విడిచిపెట్టినాం, ఆయన మర్చిపోయినాం. ఆయన అంటాడు, నా జనులు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు అంటాడు. ఇది వాస్తవం అంటారా, అబద్ధం అంటారా? అక్షరాల వాస్తవం. ఇది ఒకరినొకరినే మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి నా జనులు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు. 115వ కీర్తన 12వ వచనంలో యెహోవా మమ్మను మరువలేదు అని ఆరాధన సమయంలో మనం చెప్పేస్తాం. ఆయన మరువడు, ఆయన ఎడబాయుడు, ఆయన విడిచిపెట్టడు. అయితే మనము దేవుడే ప్రత్యక్షంగా స్వయాన చెప్తున్నాడు, నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు.
వ్యక్తిగతంగా మేలు చేసిన, కుటుంబంగా మేలు చేసిన, వాళ్ళ పిల్లలకు మేలు చేసిన, వాళ్ళ సంఘానికి మేలు చేసిన, ఎన్ని మేళ్ళు నా దగ్గర నుంచి పొందుకున్నా సరే లెక్కలేనన్ని సార్లు నా ప్రజలు నన్ను మరిచిపోయిరి అంటాడు. బాధాకరమైన విషయం. 103వ కీర్తనలు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దంటాడు. ఎన్ని మర్చిపోయాము. కొన్నిసార్లు ఆయన దేవుడు కాదన్నట్టుగా కూడా ప్రవర్తించినటువంటి సందర్భాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘములో ఉండకపోదు. ఖచ్చితంగా ఉంటుంది. ఆయన దేవుడు కాదన్నట్టుగా, ఆయన లేదన్నట్టుగా, ఆయన వద్దన్నట్టుగా ప్రవర్తించినటువంటి దినాలు మన జీవితాల్లో ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి శరీరాన్ని సంబంధించి శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచిపెట్టాను ప్రభువా, నన్ను క్షమించు, నన్ను మన్నించు, నన్ను అంగీకరించు. 3 మాటలు చెప్పగలవా ఈ ఉదయకాల సమయంలో? క్షమించు, మన్నించు, అంగీకరించు. ఈ మాటలు మనం దేవుని సన్నిధిలో చెప్పగలిగితే తప్పకుండా ఆయన మనల్ని హక్కును చేర్చుకుంటాడు. మన పరిచర్య విధానము, మన జీవితాన్ని, మన బ్రతుకును, మన అలవాట్లను మార్చగలడు. రెండో శ్రమ ఇది ఏంటంటే దేవుని కొరకు శ్రమలు. కీర్తన 119, 71వ వచనం. కీర్తన 119, 71వ వచనం. నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలు. ఆయన కట్టడలు, ఆయన పరిచర్య, ఆయన స్వార్థ, ఆయన ప్రజలు క్షేమం కొరకు శ్రమ పడటం మేలు. దేవుని కొరకు శ్రమ ఇది. శరీరం కొరకు, జీవపు డంబం కొరకు, లోకం కొరకు, కుటుంబం కొరకు, సంఘం కొరకు శ్రమ పడేది ఒక ఎత్తు అయితే, దేవుని కొరకు, దేవుని స్వార్థ కొరకు నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ కలిగి ఉండుట నాకు మేలు. నెహెమ్యా గ్రంథము 13:31 వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. నెహెమ్యా 13:31 ఆఖరి వచనం, ఆఖరి అధ్యాయం. మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణను, ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించి తిని. దాని తర్వాత, నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకము చేసుకునము. మనకు కావలసిన వచ్చినప్పుడంతా కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకి ఏదో అర్పణ అర్పించేసి ఆయన్ని మెప్పించేయాలని మనం చేయకూడదు. నా జీవితమే మేలు చేయాలి. నా ఉనికి ఏందంటే, నా గురి ఏందంటే యేసు ప్రభు ఉపకారి. ఎవరికి ఉపకారి అంటే అందరికీ ఉపకారి. 900 కోట్ల మంది ఈ భూమి మీద మానవ ఉనికి ఆవరించి ఉంది. వీళ్ళందరికీ ఉపకారం చేస్తున్నాడు దేవుడు. దేవుణ్ణి ఎరగనటువంటి వారు అపకారం చేస్తున్నారు దేవుణ్ణి. దేవుడు కాదంటున్నారు, వద్దంటున్నారు, హింసిస్తున్నారు, స్వార్థను అడ్డుకుంటున్నారు, రకరకాలుగా శ్రమలు పెడుతున్నారు దేవుని ప్రజల్ని. అది ఒక్క ఎత్తు అయితే, దేవుణ్ణి ఎరిగినటువంటి మనం కూడా దేవుణ్ణి బాధ పెడుతున్నాం. కాబట్టి ఇక్కడ నెహెమ్యా అంటున్నాడు, నా దేవా నా శేష జీవితంలో, నా మిగిలిన జీవితంలో నన్ను మేలు కొరకే జ్ఞాపకం చేసుకొను, కీడు కొరకు కాదు, నష్టం కొరకు కాదు, మేలు కొరకే నన్ను జ్ఞాపకము చేసుకొనము అంటున్నాడు. ఎంత మంచి మాట కదా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మన పరిచర్య మనం కూడా మేలు కొరకే మనము ప్రయాసపడదాం. ఇంకొక మాట కూడా చూద్దాం. చూడండి, పేతురు రాసినటువంటి 4వ అధ్యాయము 1-2 వచనాలు. పేతురు 4:1-2 వచనాలు. మొదటి క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు కాలము ఇక మీదట, అది గుర్తుపెట్టుకోండి,
శరీరమందు జీవించు కాలము ఇక మీదట మన శేష జీవితాన్ని, మన మిగిలిన జీవితాన్ని లోకస్తులు జీవించున్నట్టుగా కాకుండా ఇక మీదట చదవండి, మనుజాసులను అనుసరింపక, లోకస్తులు కోరుకున్నట్టుగా, లోకస్తులు ఆశించినట్టుగా, లోకస్తులు బ్రతికినట్లుగా మనము ఆ విధంగా బతకొద్దు అంటాడు. నడుచుకొనక, ఇక మీదట దేవుని వాక్యాన్ని వింటూ వస్తున్నటువంటి మనము ఇక మీదట అయిపోయింది. ఇది మొదలుకొని దాని తర్వాత ఇప్పుడైనా, యోవేలు గ్రంథంలో ఇప్పుడైనా, ఇక మీదట, ఇది మొదలుకొని ఈ మాటలు శేషం మన ముందున్నటువంటి భవిష్యత్తును గురించి ప్రస్తావిస్తూ ఉంది. చేసింది చేసినావు, అయిపోయింది. శ్రమలు కొని తెచ్చిపెట్టుకున్నాం, మనం కొని తెచ్చిపెట్టుకున్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకో, నేను లోకాన్ని జయించాను కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఇక మీదట ఇప్పుడైనా, ఇది మొదలుకొని దేవుని కొరకు ఆలోచించండి. దేవుని కొరకు శ్రమ పడటానికి నేర్చుకుందాం. నాకు మేలాయను, నీ కట్టడలను నేర్చుకున్నట్లు నేను శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను. నాకు శ్రమ కలుగుక మునుపు నేను త్రోవ విడిచిపెట్టాను, నీ మార్గాన్ని విడిచిపెట్టేశాను. కాబట్టి ఇక శేష జీవితంలో దేవుడు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. నేను ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి దుఃఖపడాల. శ్రమ అంటే దుఃఖం. శ్రమలు వచ్చేవాళ్ళు నవ్వరు, దుఃఖపడతారు. దేవుని వాక్యము అంత్య దినాల్లో ఏం చెప్తా ఉందంటే, ఇదంతా మనకు తెలిసిన సులభమైన సరళంగా మనకు అందుబాటులో ఉండే వాక్యాలు. ఇది దుఃఖపడేవారు ధన్యులు అంటున్నాడు. వాస్తవానికి చెప్పండి, భార్య కొరకు, పిల్లల కొరకు, విశ్వాసుల కొరకు, మన పరిచర్య కొరకు ఏడ్చిన దినాలు ఉండొచ్చు. అయితే దుఃఖపడువారు ధన్యులు అంటున్నాడు. దేవుని కొరకు, దేవుని శ్రమలు, మనకు ముందుగా ఆయన అనుభవించిన శ్రమల కొరకు, మనకు ముందుగా ఆయన పొందిన దెబ్బల కొరకు, మనకు ముందుగా ఆయన్ని నిందించిన వారు ఆ నిందల కొరకు, అవమానము కొరకు ఎప్పుడైనా ఏడ్చినట్టుగా తలుపులేసుకొని దేవుని సన్నిధిలో ఒక 4 బొట్లు, కన్నీటి బొట్లు దేవుని కొరకు, దేవుడు పొందిన శ్రమల కొరకు ఏడ్చినట్టుగా ఎక్కడైనా మన సేవా జీవితంలో ఉందా? నేర్చుకోవాలి. దుఃఖపడేదానికి నేర్చుకోవాలి. దేవుడు ఓదారుస్తాడు, దుఃఖపడితే ఓదారుస్తాడు. ఆరాధన నవ్వుతూ చేసే ఆరాధన కాదు ఈ అంత్య దినాల్లో చేయాల్సింది. దుఃఖముతో, ఇంత త్యాగం చేసావయ్యా, ఇంత యాగం చేసావయ్యా, ఇంతగా నన్ను ప్రేమించినావయ్యా, ఏముందని నాలో ఇంతగా ప్రేమించావు, ఎందుకింతగా ప్రేమించావయ్యా, ఏముందని నాలో నిలిచావయ్యా, ఎందుకింతగా ప్రేమించావయ్యా, ఏముందని నాలో నిలిచావయ్యా, మార్చితివే నా వేషధారణ, సమకూర్చితివే నీ సంగమందున, మార్చితివే నా వేషధారణ, సమకూర్చితివే నీ సంగమందున, పట్టజాలని నీ మహిమతో నింపి, పట్టజాలని నీ మహిమతో నింపి, విడిపించిన నడిపించిన నజరేయా స్తోత్రము, విడిపించి నడిపించిన నజరేయా స్తోత్రము, ఎందుకింతగా ప్రేమించావయ్యా, ఏముందని నాలో
నిలిచా. ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎందుకు బ్రతకనిస్తున్నాడో తెలుసా? మనకు ముందుగా ఆయన నిందను అవమానాన్ని భరించాడు. ఆయన ఆ శ్రమల గుండా వెళ్ళినాడు కాబట్టి ఆ శ్రమలను గుర్తు చేసుకో ఒక్కసారి. నీకు ఆయనకి ఏమి సంబంధం ఉంది? మన ఇంటి వారికి, మన పిల్లలకు మనకు సంబంధాలు ఉన్నాయి. దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. దానికంటే జగత్తు పునాది వేయబడక మునుపే నిన్ను ఎరిగినటువంటి దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు, తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి దేవుడు, ఆ దేవుని కొరకు నీ క్రయమేది? నీ అర్పణేది? ఆ దేవుని కొరకు నువ్వు శ్రమపడడం అనేది ఎక్కడైనా ఉందా మన సేవా జీవితంలో? కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దుఃఖపడడం నేర్చుకోవాలి. ప్రార్థనలో దుఃఖం ఉండాలి, ఆరాధనలో దుఃఖం ఉండాలి, బైబిల్ స్టడీలో ఆలోచింపజేయాలి, విశ్వాసుల్ని ఆలోచింపచేయాలి. అట్లాంటి వర్తమానము దేవుని పాదాలు పట్టుకొని అడిగితే దేవుడు ఇస్తాడు. వాళ్ళు దేవుని వాక్యాన్ని ఆలోచించేది వదిలేసి చెప్పే సేవకుని గురించి ఆలోచిస్తున్నాడు. ఈయన బాగుండాడులే, భలే చెప్తా ఉన్నాడు. నింద శరీరంతో చేసినటువంటి పరిచర్యను బట్టి, సొంత జ్ఞానమును ఆధారం చేసుకొని చేసే పరిచర్యను బట్టి ఈ దినాల్లో మన మీద నిందలు ఉన్నాయి. క్రీస్తు కొరకు నిందలు పడడం లేదు, క్రీస్తు కొరకు శ్రమలు పడడం లేదు. నేను ఇదివరకు ఒక మాట చెప్పినాను, ఎక్కడ కూడా సువార్త చేయటానికి ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ, ఈ 5 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా దేవుని సువార్తను స్వేచ్ఛగా చేసేదానికి అవకాశాలు లేకుండా పోతా ఉంది. అయితే మనం అపాయంలో ఉన్నామే కానీ ఉపాయం లేని వారిగా ఉండిపోకూడదు, ఈజీగా చెప్పేయకూడదు. అన్న మా ఊర్లో అస్సలు అంగీకరించారు నా సువార్త చేయటానికి అంటారు. నేను మొన్న చెప్పినాను, తమిళనాడుకు సువార్త పోతున్నప్పుడు ఒక బస్సులో ఎక్కాను. తమిళనాడుకు పోతున్నా, అక్కడ చాలా 30 మంది దాకున్నారు బస్సులో. గబగబాని నా సంచిలో సువార్త పత్రికలు ఉన్నాయి, ఇవ్వాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. గబగబాని ఆఖరి సీట్లో నుంచి అందరికీ ఇచ్చుకుంటా వచ్చేసిన సువార్త పత్రికలు ఇచ్చుకుంటా వచ్చేసిన, కూర్చున్నా. అబ్బా కొద్దిగా భారం తగ్గింది. దాంట్లో వెనక నుంచి 3వ సీట్లో నుంచి ఒక ఆయన నా సైజే ఉన్నాడు మనిషి. గబగబాని పరిగెత్తుకుంటా వచ్చి, పాస్టర్ గారు మీరు పాస్టరా అన్నాడు. అవునన్నా. అయితే మీ నెంబర్ కొద్దిగా ఇస్తారా నాకు? నేనేమనుకున్నానంటే ఏదైనా డౌట్లు ఉంటుందేమో దేవుడిని గురించి అనేసి నెంబరు 1 కాదు మా మిస్సెస్తో కూడా ఇచ్చిన. 2 నెంబర్లు తీసుకున్నాడు, పోయినాడు. 2 రోజుల పాపం ఆలోచించినాడు నన్ను ఎట్లా తిట్టాలని. 3వ రోజు ఫోన్ చేశాడు, తీసుకొని హలో అంటే ఇంకా ఎత్తుకున్నాడు. ఎంత నీచమైన మాటలు మాట్లాడుతున్నాడంటే, ఎంత కఠినమైన మాట్లాడుతున్నాడంటే, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడంటే 22 నిమిషాలు మాట్లాడినాడు. నేను కూడా కట్ చేయలే. తిట్టు నాకు మేలాయను, నువ్వెంత తిడతావు తిట్టుకో, నువ్వు అలసిపోవాల్సిందే, నేను మాత్రం నీకు రిప్లై నేను ఇచ్చిన కరపత్రిక మాత్రం నీకు పనిచేస్తుంది. ఈరోజు కాకపోయినా దాన్ని నువ్వు చదవకుండానే, నేను అనుకున్నా మనసులో, నువ్వు ఆ పత్రికను చదవకుండానే నేను కేవలము సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క స్వాస్థ్యమని ఆయన్ని నమ్ముకున్నానని నన్ను నువ్వు అనవసరంగా తిడుతున్నావు, తిట్టుకో అన్నా. మళ్ళీ ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే ఆయన ఆ తిట్టిన తర్వాత ఆయన కొరకు ప్రార్థన చేస్తూ వచ్చిన. ఎప్పటికైనా ఒకప్పుడు ఆయన దేవునికి అంగీకరిస్తాడు, ఆ నమ్మకం ఉంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడం మనం నేర్చుకోవాలి ఇప్పుడైనా అంటున్నాడు. మళ్ళీ ఆ మాట ఒకసారి చదువుతాము, దాని తర్వాత నేను ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. 1 పేతురు 4వ అధ్యాయము 1-2 వచనాలు. క్రీస్తు శరీరమందు దేవుని మనసును ఆయుధముగా ధరించుకోండి, శరీర విషయములో శ్రమ పడినవాడు శరీరమందు జీవించిన మిగతా ఎన్ని రోజులు జీవిస్తాడో, వారమా నెల
సంవత్సరమా? ఎన్ని మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను ఎంత మంచి మాట కదా. ఇక మీదట ఈ సేవకుల మీటింగు అయిపోయిన తర్వాత ఏదైనా ఒక నిర్ణయం, ఒక తీర్మానం, ఒక మొక్కుబడి, ప్రభా ఇక మీదట నేను ఇట్లాంటి పనులు చేయను. ఎందుకంటే నువ్వు మొదటే నాకు చెప్పేసినావు, వారు వినను వినకపోయినను నువ్వు ఎవరి మధ్యలో ఉన్నావు? తోడేళ్ళ మధ్యలో, ముళ్ళ తుప్పుల్లో, గచ్చ పొదల మధ్యలో నువ్వు సేవ చేస్తున్నావు. వారు చేసినట్టుగా నువ్వు చెయ్యొద్దు. నా మాటగా తీసుకెళ్ళి నీ ప్రజలకు చెప్పమంటున్నాడు. అక్కడ నా ప్రజలు అని ఉండాల్సింది ఆయన విసిగిపోయాడు, వేసారిపోయాడు. దేవుని ప్రజలు చేసి దేవుణ్ణి విసిగించిన ఆ విధానము, ఆయన కష్టపెట్టినటువంటి ఆ యొక్క కష్టాలు, ఆ శ్రమలన్నిటిలో కూడా ఆయన విసిగిపోయి నీ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళు నా మాటగా. వాళ్ళు వింటారు, కొంతమంది వినకపోయినా పర్వాలేదు. దీన్ని ఎట్లా చెప్తావంటే హెచ్చరిక. నవ్వుతా చెప్పొద్దు, కామెడీ చేయొద్దు వాళ్ళ మధ్యలో. ఆషామాష మాటలు కాదు నేను చెప్పేది. నువ్వు ఫస్ట్ దీన్నంతా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2వ అధ్యాయంలో ఎహెజ్కేలు 2 నువ్వు ఫస్ట్ చక్కగా నిలబడు. నువ్వు నిలబడితేనే నేను నీకు ఈ మాటలు చెప్తాను. నా మాటలు తీసుకుపోయి వాళ్ళకు భయపడొద్దు అంటాడు 3వ అధ్యాయంలో. వాళ్ళకు భయపడొద్దు, నిన్ను కొట్టేస్తారు, నిన్ను చంపేస్తారు, నిన్ను తరిమేస్తారని వారికి భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను. అటు ప్రియమైనటువంటి వాళ్ళరా, యెషయా గ్రంథము 29:22, యెషయా గ్రంథము 29వ అధ్యాయం 22వ వచనం. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు ఆయన గురించి మనం కానీ స్టడీ చేస్తే, వాక్యాన్ని వెతికితే మనకంటే ఎన్నో రెట్లు మేలు యాకోబు. ఇక మీదట యాకోబు కుటుంబం మీద ఎటువంటి నిందరాదు, బ్లెస్ చేస్తున్నాడు. అట్లాగనే నిర్గమకాండము 14వ అధ్యాయంలో కూడా ఒక మాట, నిర్గమకాండము 14:13 వచనంలో అక్కడ కూడా ఆ మాట ప్రస్తావిస్తాడు. ఇక మీదట అంటే నా ఉద్దేశం ఏంటంటే, సేవకుల మీటింగ్కి వస్తున్నాము, ఎన్నో వర్తమానాలు వింటున్నాము, అయితే ఏదైనా కొద్దిగా నేర్చుకొని దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఒప్పుకొని, ఎహెజ్కేలు 18:23 ప్రకారము దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని వెళ్ళడము బ్రతకడము నాకు ఇష్టము అంటాడు. దిద్దుకుందాం, సరి చేసుకుందాం. ఆ మాట చదువునా, నిర్గమ 14:13. అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగజేయబో రక్షణను మీరు ఊరకని నిలిచుండి చూడుడి. మీరు నేను చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మీరు ఎప్పటికీ చూడరు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో తరుముకుంటా వస్తున్నాడు. ఈ ఐగుప్త దాసత్వం నుంచి విడిపించడానికి మోషే తన ప్రజలను తీసుకొని వెళ్తున్నాడు. అయితే అభయం ఇస్తున్నాడు. ముందు చూస్తే భయం, ఎర్ర సముద్రం, అయ్యో దీంట్లో మునిగిపోతాం, మన ప్రాణాలు పోతాయి, అయ్యో మన ఆశయాలన్నీ పోతాయి అనేసి నిరుత్సాహ పరిస్థితుల్లో మాట్లాడుతున్న దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇక మీదట ఐగుప్తులనే మాట నిన్ను బాధించేవారు, నిన్ను కష్టపెట్టేవారు, నిన్ను ఇబ్బంది పెట్టేవారు, నీ మీద నింద మోపేవారు ఇక మీదట లేకుండా చేస్తాను.
ఎంత మంచి వాగ్దానం కదా. కాబట్టి ఎప్పుడు ఇది నెరవేరుతుందంటే ఆయనకు లోబడినప్పుడు, ఆయన మనసు మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన కొరకు మనం శ్రమలు పడినప్పుడు. ఇంతవరకు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నా కొరకు, నా పిల్లల కొరకు, నా పరిచర్య కొరకు నేను శ్రమ పడ్డానేమో కానీ క్రీస్తు కొరకు, క్రీస్తు విషయంలో శ్రమ పడ్డాం. కాబట్టి కొరింథీయులు రాసినటువంటి పత్రిక చూడండి, అక్కడ ఎన్ని శ్రమలు అపోస్తలుడైన పౌలు అనుభవిస్తూ వచ్చినాడో మనకు తెలిసినటువంటి విషయమే. 2 కొరింథీ 14:24-29 వరకు ఆ మాట చదువుకొని ముగించుకుందాం. 2 కొరింథీ 11వ అధ్యాయము. యూదుల చేత 5 మారులు, 1 తక్కువ, 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒకరు రాత్రి పగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ ప్రజల వలనైనా, ఆపదల్లోనూ, దొంగల వలనైనా ఆపదలలోనూ, నా స్వజన అంటే నా బంధువులు, నా స్నేహితులు, నా సంఘస్థుల వలన ఆపదల్లోనూ, అన్యజను బయట దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజల ద్వారా కూడా నేను ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు. ఈ శ్రమల ముందు ఈనాటి కాలం మనం చేస్తున్నటువంటి సేవలో వస్తున్నటువంటి శ్రమలు ఏమైనా ఎంచుకోదగ్గవా? ఆయన ఒక పెద్ద దైవజనుడు చెప్తూ వచ్చినాడు, పౌలు గారి ఆ యొక్క వేసుకున్నటువంటి ఆ నిలువు టంగి కావచ్చు, సొక్కాయి, అది తీసేస్తే అంట యేసు ప్రభు కనబడ్డంట, ఆయన శ్రమలు కనబడదంట. అయ్యో ఇన్ని దెబ్బలా, ఇన్ని గాయాలా గుండెల మీద చేసుకుంటారంట. అంత శ్రమ పడుతూ వచ్చాడే, మన పరిస్థితి ఏంటి? ఇక మీదట ఐగుప్తీయులు నిన్ను బాధ పెట్టేవారు, నిన్ను కృంగదీసేవారు, నిన్ను కలవర పెట్టేవారు, నిన్ను చులకనగా చూసేవారు, నిన్ను నిందించేవారు. ఆ వాడా, ఆ వీడా, ఆ సేవకుడా, వద్దు అటువంటి వాళ్ళు నీ దృష్టి, నీ కంటికి కనబడకుండా చేస్తానంటున్నాడు. ఒప్పుకుంటావా? ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో, ప్రభా నాకు కూడా చాలామంది ఉన్నారు, నా విరోధులు, నన్ను నిందించేవారు, నన్ను అవమానపరిచేవారు. వాడికి మందిరం లేదు, వాడికి సేవ పిలుపు లేదు, వీడికి ఇది లేదు, వాడికి డబ్బు లేదు, వీడికి కారు లేదు, వీడికి బంగ్లా లేదు. ఉన్నారు అటువంటి వాళ్ళు, ఉన్నారు. లేకుండా చేస్తాను, అటువంటి వాళ్ళని లేకుండా చేస్తాను. అయితే నువ్వు నా కొరకు శ్రమపడు. ఇంతవరకు నీ కొరకు శ్రమపడ్డావు, నా కొరకు. ఎందుకంటే లోకములో ఉన్నావు కాబట్టి, నీకంటే ముందుగా ఈ లోకము నన్ను శ్రమ పెట్టింది. ఆ శ్రమనంతా కూడా నేను భరించాను, లోకమును జయించాను. కాబట్టి ధైర్యంగా ఉండు. మదర్ తెరీసా మనకు తెలుసు, ఆమె చేసిన సేవ చాలా గొప్పది. ఆమెకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, నోబెల్ అవార్డు ఇచ్చారు. రెండోదిగా భారత రత్న అవార్డు కూడా ఇచ్చారు ఆమె. ఎందుకు ఇచ్చారు ఆమెకు? ఎందుకు ఇచ్చారు? ఊరికే రాదు కదా అవార్డ్స్, ఊరికే రాదు. ఎందుకు ఇచ్చారు? ఆమె తెలిసి నేను ఇట్లా చేస్తే నాకు నోబెల్ ప్రైజ్ వస్తుంది, లేకపోతే భారతరత్న అవార్డు వస్తుందని ఆమె ముందు తెలీదు. దేవుని కొరకు శ్రమపడింది, దేవుని ప్రజల కొరకు శ్రమపడింది. కుష్ఠరోగులని, ఆ పురుగులు, ఆ చేతులు, ఆమె ఎంతగానో ఆమెను గురించి మీరు చదివితే అద్భుతమైన విషయాలు, సమర్పణతో కూడిన విషయాలు, త్యాగపూరితమైనటువంటి విషయాలు మనకు గుర్తు చేస్తాడు. మనం కుష్ఠరోగు లెపర్సీ కాలనీలో ఈరోజు సువార్త చేసినామంటారు, చాలా గొప్పగా చెప్పుకుంటాం. లెపర్సీ కాలనీలో ఈరోజు సువార్త చేసినాం. అదే లెపర్సీ కాలనీలో ఒక కుష్ఠరోగి నిన్ను ఇంటికి ఆహ్వానించి వాళ్ళు ఏదైనా ఆతిథ్యం ఇస్తే తీసుకుంటావా? ఉందా నీకంత పెద్ద మనసు, అంత త్యాగం ఉందా? ఇట్లుంటుందండి, చేతులు సీము గారుతూ ఉంటుంది, బ్యాండేడ్ కట్టుకొని ఉంటాడు, ఇట్లా ఇస్తాడు గ్లాసు.
పాస్టర్ గారు నీళ్లు తాగండి. తీసుకుంటావా? లేదు, అంత పెద్ద మనసు లేదు మనకి. ఊరికే చెప్పొచ్చు, కానీ ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, మదర్ తెరీసాకు ఆ అవార్డుకు రాకమునుపు ఆమె దేవుని చిత్తాన్ని జరిగించింది, దేవుని కొరకు శ్రమ పడుతూ వచ్చింది. దాని తర్వాతనే ఆమెకు ఆ అవార్డ్స్ ఇచ్చారు. మనం కూడా శ్రమ పడితేనే మనకు. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తల కార్యములు 14:22. శిష్యుల యొక్క మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఊరికే రాదు దేవుని రాజ్యం. ఊరికే పాటలు పాడేసి వాక్యం చెప్పేసి లేకపోతే అటెండెన్స్ వేసుకొని ఊరికే ఇవి చేసుకుంటే రాదు. మనం ఒక రకమైన శ్రమ కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, మనం కూడా అనేక శ్రమలు అనుభవించాలి. 1 కాదు 2 కాదు. భార్య దగ్గర శ్రమ, భర్త దగ్గర శ్రమ, సంఘస్థుల దగ్గర శ్రమ, సువార్తలో శ్రమ. నువ్వు నిర్దోషివే అయితే దోషిగా ఎంచబడతావు. శ్రమ. అన్ని శ్రమలు అనుభవించిన తర్వాత మనము దేవుని రాజ్యంలో దుఃఖపడువారు ధన్యులు. ఆ శ్రమల్లో మనం దుఃఖపడాలి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, విలియం కేరీ కూడా ఊరికే రాలా ఆయనకు అంత గొప్ప పేరు. ఆయన తన స్వదేశాన్ని వదిలేసి మన దేశాన్ని దేవుడు చూపించిన ఆ స్థలానికి వచ్చి ఆయన చెల్లించిన క్రయము అసమానమైనది. కాబట్టి ఎన్ని శ్రమలు పొందాడో తెలుసా? కుటుంబంలో శ్రమ. ఆయన ఆ ప్రెస్ కాల్చేశారు, కాలిపోయింది. శ్రమపడి ఎన్నో రాత్రింబగళ్ళు కష్టపడినటువంటి ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, భక్సింగ్ గారు కూడా శ్రమపడ్డారు. ఆయన కూడా ఊరికే అన్ని వేల సంఘాలు కట్టి ఆయన మరణము ప్రకృతి సాక్ష్యం ఇచ్చింది ఆయన గొప్ప దైవజనుడని. ఈరోజు మనల్ని గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారా? మన సేవ గొప్పది, మన శ్రమలు చాలా గొప్పవి. నా కుటుంబంలో ఒక శ్రమ వచ్చింది. నా బిడ్డ ద్వారా ఒక శ్రమ వచ్చింది. నా చిన్న కుమార్తె ద్వారా ఒక శ్రమ వచ్చింది. ఆ శ్రమను నేను తట్టుకోలేకపోయినాను, భరించలేకపోయినాను. నేను చేసిన తప్పు ఏమీ లేదు. అయితే అక్మలెడ్ అన్న ఒక మాట అన్నాడు, బ్రదర్, దీనికంటే ఎక్కువగా నీకు శ్రమలు రావు. అంత భయంకరమైనటువంటి శ్రమ నువ్వు ఎదుర్కొన్నావు, ధైర్యంగా ఉండమని ధైర్యపరిచాడు. కాబట్టి మనం శరీరంలో ఉన్నాం కాబట్టి మనకు శ్రమలు వస్తాయి, మనకు నిందలు వస్తాయి, అయితే దాని గుండా వెళ్ళాలి. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. చివరికి ఒక మాట చూసి ముగిచ్చేస్తాను. చూడండి, 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీద చదవండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను, అంటే తన శ్రమలు, తన అనుభవించిన శ్రమలు గుండా వెళ్ళాలని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఆయన నీతి కిరీటాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. నీతి కిరీటం నీ నెత్తి మీదకి రావాలంటే దానికి ముందు ముళ్ళ కిరీటం నువ్వు పెట్టుకోవాలి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం అంటే జరిగిన దాన్ని గురించి చెప్పడం లేదు. నా శేష జీవితంలో అయ్యా నేను నీతిగా బతుకుతాను,
న్యాయంగా బతుకుతాను, నీతితో కూడినటువంటి పరిచర్య చేస్తాను, న్యాయంగా పరిచర్య చేస్తాను. నాకు అప్పగించిన పనిలో నేను నమ్మకస్తుడుగా ఉండటానికి సేవలో నీతి ఎంతో అవసరం అండి. నీతి లేకుండా, నిజాయితీ లేకుండా, దేవుని భయము లేకుండా, దేవుని యందు భక్తి లేకుండా, నువ్వు ఎన్ని టాలెంట్స్ ఉన్నా సరే క్యారెక్టర్ లేకపోతే నీ టాలెంట్లను దేవుడి దగ్గర చెల్లవు. ఫస్ట్ ఆయన కోరుకునేది క్యారెక్టర్. విశ్వాసం అనేది ఒక క్యారెక్టర్, ఓర్పు అనేది ఒక క్యారెక్టర్, ప్రేమ అనేది ఒక క్యారెక్టర్, సహనం అనేది ఒక క్యారెక్టర్, నిరీక్షణ అనేది ఒక క్యారెక్టర్. ఈ దినాల్లో సంఘాల్లో వరాలు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. బైబిల్ ఒక వరం, దేవుడు నాకు ఇచ్చింది. ఈ బైబిల్ ఒక వరం. ఈ వరాన్ని నేను కలిగి ఉండి తృప్తిగా నేను ఉండిపోతాను అనుకునే దానికి వీల్లేదు. ఇది వరం అయితే ఒక అరటిపండు దీని మీద పెడితే అది ఫలం. ఆ ఫలము ఆత్మఫలం, ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఇంకా ఆత్మఫలాలు ఎన్నున్నాయో అవి ఈ అంత్య దినాల్లో మనం కలిగి ఉండి దేవుని సేవించాలి. శరీర కార్యాలు మనకొద్దు, టాలెంట్ అవసరమే, అదే ఎక్కువ అని అదే దేవుడు కాకూడదు. క్యారెక్టర్ అవసరం. ఇక మీదట నాకు నీతి కిరీటము. చివరిగా యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. ఆ మాట చూసుకుందాం. క్షమించండి, ఈ మాటే ఆఖరి మాట. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించాను, కాబట్టి నీవు మొట్టమొదట నువ్వు ఆలకించు, నా నోటి మాటలు ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి, నీకు ఇష్టమైన దాన్ని బట్టి కాదు, నేనేదైతే చెప్తున్నానో దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. కాబట్టి ఎవరిని హెచ్చరిక చేయాలా? ఎవరిని చేయాలా? మన సేవా జీవితంలో మనం హెచ్చరిక పొందాలి. మనము ఎవరినైతే తర్బీదిస్తున్నామో, మన కింద ఎవరికున్నారో, విశ్వాసులు కావచ్చు, బాధ్యత కలిగిన సహోదరులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, హెచ్చరిక చేయాలి. వార్నింగ్ ఇవ్వాలి, వాళ్ళకు బుద్ధి చెప్పాలి. అటు విధానంలో మన పరిచర్యను, మన ఇక మీదట మన శేష జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఇప్పుడు మనం ఒక పాట పాడుకుందాం. లేచినప్పుడే పాట పాడే సమయంలో ఏదైనా బాత్రూమ్ పోవాలంటే పోయిరండి. ప్రార్థన జరిగే మధ్యలో బయటికి పోకూడదు, అర్థమైందా? ఈ పాట అయిపోయే లోపల బాత్రూమ్ పోయి రండి, నీళ్ళు తాగి రండి. మళ్ళీ ప్రార్థనలో కూర్చున్న తర్వాత మళ్ళీ మేము చెప్పే వరకు మధ్యలో లేచిపోకూడదు. పాటలు పడే రండి. పాట సంఖ్య 640. పాట సంఖ్య 640. పాత బట్టల పుస్తకంలో 627. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో నీవే. పాట సంఖ్య 460, 427. పాట సంఖ్య.
నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే అంధకార జీవితమునకు వెలుగునిచ్చెను తానే అంధకార జీవితమునకు వెలుగునిచ్చెను తానే ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే సజీవ బలిగా నర్పించు నీ జీవితమాయనకే సజీవ బలిగా నర్పించు నీ జీవితమాయనకే నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే తప్పిపోతే మీ గతమందు తప్పుదారినై నడచితివి తప్పిపోతే మీ గతమందు తప్పుదారిని నడచితివి తన ప్రేమ హస్తమే నిన్ను కాపాడి తెచ్చెను తన ప్రేమ హస్తమే నిన్ను కాపాడి తెచ్చెను ఎంతైనా స్మరించు నీవు ఎంతైనా తన ప్రేమ ఎంతైనా స్మరించు నీవు ఎంతైనా తన ప్రేమ నీ ప్రియ ప్రభుని సేవా అర్పించుకో నీవే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే ఓ ప్రియుడా తలచితివా నీ జన్మమే పాపమని ఓ ప్రియుడా తలచితివా నీ జన్మమే పాపమని వేదన రక్తముతో నీ పాపము క్షమించే ప్రభు వేదన రక్తముతో నీ పాపము క్షమించే ఈ ఉల్లము ఆయన కాలయమే జ్ఞాపకముంచుకో
నీయుల్లము ఆయన జ్ఞాపకముంచుకొనుము నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకోనివే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే ఎవరతని సేవించెదరు ఫలమొందెదరంతమందు ఎవరతని సేవించెదరు ఫలమొందెదరంతమందు ఇతరులకు లేనట్టి కన్నతను నీకిచ్చే ఇతరులకు లేనట్టి ఆ ఘనతను నీకిచ్చే కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో నీవే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే కూర్చోండి. ఇప్పుడు ప్రార్థనలో ప్రవేశిస్తాం. మీరు ప్రార్థన స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఈ మైక్ ఇస్తాము. మైక్తో బట్టి ఇస్తాం ప్రార్థన విన్నప్పుడు. దీంట్లో చాలా ఉన్నాయి. ఇట్లా ఒక్క దాని వచ్చేయండి. మొదటి పాయింట్ ఏంటంటే దేవుని సంఘము. దాంట్లో 12 పాయింట్లు ఉన్నాయి. ఈ 12 పాయింట్ల గురించి ప్రార్థన చేయండి. మళ్ళీ మేము చెప్తాం రెండో దాన్ని వచ్చేయాలని.